హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బ్లాక్ థ్రిప్స్కి ఉన్నటువంటి టాప్ 5 ఇన్సెక్టిసైడ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇవి నల్ల తామర పురుగులకు ఏ విధంగా పనిచేస్తాయి, వీటిలో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏంటి, వీటిని ఎంత మోతాదులో మనము ఎకరానికి మిరపలు ఉపయోగించాలి, ఇలాంటి సమాచారాన్ని తెలుసుకుందాము. అందులో టాప్ 5 ఇన్సెక్టిసైడ్ గురించి చూసినట్లయితే అదామా కంపెనీకి చెందినటువంటి ట్రస్సీడ్. ఈ అదామా కంపెనీ ట్రస్సీడ్ల ఇన్సెక్టిసైడ్లో 2 రకాల టెక్నికల్స్ అనేటివి ఉండటం జరిగింది. అది ఒకటి వచ్చేసి స్పైనోటెరాము 5% మరియు డైఫెన్తురాను 40% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇవి మనకు వివిధ ప్రొడక్ట్లలో ఇంతకుముందే ఉన్నప్పటికీ ఇందులో మనకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పైనోటెరాము డెలిగేట్లో ఉంటుంది. డైఫెన్తురాన్ వచ్చేసి సింజంటా పెగాసిస్లో ఉంటుంది. ఈ 2 నల్లతామర పురుగులకు ఎఫెక్టివ్గా పనిచేయడమే కాకుండా రసం పీల్చి పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ వాటిని కూడా నివారణ చేస్తూ ఉంటాయి. అదామా కంపెనీ ట్రస్సీడ్ని ఎకరానికి 400 ml చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది. లీటర్ నీటికి 1.5 నుంచి 2 ml మోతాదు మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మన తదుపరి టాప్ 4 ఇన్సెక్టిసైడ్ చూసినట్లయితే సింజంటా కంపెనీకి చెందినటువంటి సిమోడిస్. దీనిలో ఉన్న టెక్నికల్ ఐసోసైక్లోసిరాము 9.2 ప్లస్ 10%లో డీసీ ఫార్ములేషన్లో ఉంటుంది. డీసీ ఫార్ములేషన్ అనగా డ్రై కాన్సన్ట్రేట్ అని అర్థము. దీన్ని ఎకరానికి 120 ml మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మిరపలో వచ్చేటువంటి నల్లతామర పురుగులకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక తదుపరి టాప్ 3 ఇన్సెక్టిసైడ్ గురించి చూద్దాము. టాప్ 3 ఇన్సెక్టిసైడ్లో రెండింటిని చేర్చడం జరిగింది. అంటే వేర్వేరు కంపెనీలకు చెందినటువంటి 2 ప్రోడక్ట్లు. టెక్నికల్ వచ్చేసి సేమ్ ఉంటుంది. అదే షిన్వా ఐఐఎల్ ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షిన్వా మరియు గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీ వారి గ్రాసియా. ఈ రెండింటిలో ఉన్నటువంటి టెక్నికల్ ఒకటే కాబట్టి ఈ రెండింటిని 3వ స్థానంలో ఉంచడం జరిగింది. అది ఫ్లూక్సామెటామైడ్ 10% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది గ్రూప్ 30కి చెందినటువంటి టెక్నికల్గా చెప్పుకోవచ్చు. ఈ షిన్వా లేదా గ్రాసియా ఈ 2 కూడా నల్లతామర పురుగులకు ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ప్రజెంట్ షిన్వా లేదా గ్రాసియాని నల్లతామర పురుగులకు ఉపయోగించాల్సినటువంటి డోసేజ్ చూసినట్లయితే ఎకరానికి వచ్చేసి 160 ml చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మన సెకండ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. అది వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీకి చెందినటువంటి ఎక్స్పోనస్. దీనిలో బ్రోఫ్లానిలైడ్ 300 G/L ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్లతామర పురుగులకు. అదేవిధంగా కొద్ది మొత్తంలో తెల్లదోమ నివారణ మరియు పచ్చదోమ లాంటి కీటకాలను, రసం పీల్చు కీటకాల యొక్క ఉధృతిని తగ్గించడమే కాకుండా వాటిని నివారణ చేస్తుంది. నల్లతామర పురుగులకు మాత్రము ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మన నంబర్ 1 అంటే ఫస్ట్ స్థానంలో ఉంచినటువంటి ప్రొడక్ట్ గురించి చూసుకున్నట్లయితే గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీకి చెందినటువంటి రాషిన్బాన్. ఇది జపాన్ కంపెనీకి చెందినటువంటి నిసాన్ కెమికల్స్ మరియు గోద్రేజ్ కంపెనీ 2 కొలాబరేషన్ తోటి తయారు చేయబడినటువంటి ఇన్సెక్టిసైడ్. ఇది ప్రజెంట్ అయితే బ్లాక్ థ్రిప్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం కొత్తగా విడుదల చేయబడినటువంటి ఇన్సెక్టిసైడ్. దీనిలో 2 రకాల టెక్నికల్స్ చేర్చడం జరిగింది. అవి ఫ్లూక్సామెటామైడ్ 3.8% మరియు పైరిడాబెన్ 9.5% ఎస్సీ ఫార్ములేషన్లో అందించడం జరిగింది. ఫ్లూక్సామెటామైడ్ వచ్చేసి ఇంతకుముందు ఉన్నటువంటి గ్రాసియాలో ఉంటుంది. అదేవిధంగా పైరిడాబెన్ గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీకి చెందినటువంటి హనాబీలో ఉంటుంది. ఈ 2 సూపర్గా వర్క్ చేసేటువంటి ఇన్సెక్టిసైడ్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండింటిని ఒకేదానిలో చేర్చి మనకు అందించడం అనేది జరుగుతుంది. ఇది ఇన్సెక్టిసైడ్ మాత్రమే కాదు, ఎకారిసైడ్ అనగా నల్లి నివారణకు వాడేటువంటి మందులను మనం ఎకారిసైడ్లుగా చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. నల్లతామర పురుగులకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నటువంటి మందు ఇది. అయితే దీన్ని ఎకరానికి ఉపయోగించుకునేటువంటి డోసేజ్ చూసుకున్నట్లయితే 400 ml ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే దీనిలో ఉన్న మైనస్ పాయింట్ వచ్చేసి దీని యొక్క ధర అధికంగా ఉండడం చేత దీన్ని చాలా మంది ఉపయోగించకపోవచ్చు, కానీ ఇది ప్రజెంట్ తామర పురుగులకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 ప్రోడక్ట్లు కూడా నల్లతామర పురుగులకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ఒక రాషిన్బాన్ యొక్క ధర మాత్రమే ఎక్కువగా ఉంది. మిగిలిన వాటి యొక్క ధరలు కొద్దిగా అటు ఇటుగా కొంచెం, అంటే దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈ 5 మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని స్ప్రే చేసుకొని నల్లతామర పురుగులను అదుపు చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.